జాతీయ స్థాయిలో బీజేపీ అపారమైన బలాన్ని, అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏపీలో పొత్తు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉంది. కూటమిలో కరిగిపోతున్న బలం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఈ కూటమి సాయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారాన్ని దక్కించుకోగలిగారు. సరిగ్గా ఇదే కారణం చేత ఏపీకి కేంద్రం చేసిన మేలును, అలాగే విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ వంటి వారు చేసిన పోరాటాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ కూటమి ద్వారా దక్కాల్సిన రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి దక్కడం లేదు. టీడీపీ పెద్దన పాత్ర పోషిస్తుండడం, రాష్ట్ర బీజేపీలో టీడీపీ నేపథ్యం ఉన్న నేతలే అధికంగా ఉండడం, కేంద్ర పెద్దలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మాటే చెల్లుబాటు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఈ మధ్యకాలంలో భారీగా సహాయం చేస్తుంది. అమరావతి రాజధానికి 15,000 కోట్లు అందించడం, పోలవరం ప్రాజెక్టుకు ఎనలేని సహకారం ఇచ్చింది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల అదనంగా కేటాయింపులు చేసింది. విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ సంస్థల రూపంలో భారీ పెట్టుబడులు పెట్టింది. ఇంత చేసినా ఈ సాయం బీజేపీ వల్లే దక్కిందని ఏపీ ప్రజలకు వివరించడంలో, ప్రచారం చేయడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు విఫలమవుతున్నారు. వాస్తవానికి ఏపీలో టీడీపీ కంటే బీజేపీయే సీనియర్ పార్టీ. టీడీపీ ఆవిర్భావం సమయంలోనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంది. విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం పోరాడిన చరిత్ర కూడా ఉంది. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నా రాష్ట్రంలో సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం ఏపీ బీజేపీ చేయడం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ బలాన్ని నమ్ముకుని ఎదగాలి, కానీ ఏపీలో బీజేపీ ఎదుగుదల కనిపించడం లేదు. మరో పార్టీ బలాబలాలపై ఆధారపడడం మానుకుని తమ సొంత బలాన్ని అభివృద్ధి చేసుకుంటేనే ఆ పార్టీకి మనుగడ, లేదంటే రాబోయే కాలంలో కూడా ఆ పార్టీకి పొత్తులే శరణ్యమవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.